ప్రపంచంలో దేవుడు కనిపించిన ఆలయం ఉందంటే మీరు నమ్ముతారా? విగ్రహం లేదు, ఆకారం లేదు, అయినా వేల ఏళ్లుగా అక్కడ నిత్యం పూజ జరుగుతోంది. అదే చిదంబరం. ఇక్కడ శివుడు అంటే ఒక వస్తువు కాదు, శివుడంటే ఆకాశం. గర్భగుడి తలుపులు తీస్తే మీకు కనిపించేది కేవలం ఒక ఖాళీ స్థలం. పూజారంటాడు ఇక్కడే శివుడున్నాడు. పిచ్చి అనుకుంటున్నారా? కాదు, ఇది అత్యంత లోతైన సత్యం. ఆకారం ఉన్నది నశిస్తుంది, ఆకారం లేని శూన్యం మాత్రమే శాశ్వతం. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న 4 మైండ్ బ్లోయింగ్ రహస్యాలు తెలుసుకుందాం. 1. సెంటర్ ఆఫ్ ది ఎర్త్. శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. ఈ ఆలయం భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ సమీపంలో ఉంది. ప్రాచీనులు నమ్మారు ఇది విశ్వశక్తి సహజంగా సమతుల్యమయ్యే స్థలం అని. సీక్రెట్ 2. హ్యూమన్ అనాటమీ. ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టలేదు, మనిషి శరీరాన్ని ఆధారంగా తీసుకుని నిర్మించారు. పైకప్పుపై ఉన్న 21,600 బంగారు పలకలు, ఒక మనిషి రోజుకు తీసుకునే శ్వాసలు, 72,000 నిర్మాణ లింకులు మన శరీరంలోని నాడులకు ప్రతీక. అంటే నువ్వు ఆలయానికి వెళ్లడం కాదు, నీ శరీరంలోకే నువ్వు ప్రయాణిస్తున్నావు. సీక్రెట్ 3. హార్ట్ ది యూనివర్స్. మనిషి శరీరంలో గుండె సరిగ్గా మధ్యలో ఉండదు, కాస్త పక్కకుంటుంది. అందుకే ఈ ఆలయ గర్భగుడి కూడా సెంటర్లో కాదు. ప్రాచీనులు దీన్ని విశ్వ హృదయం అన్నారు, ఎందుకంటే సత్యం ఎప్పుడూ బయట కనిపించదు, లోపల దాగుంటుంది. సీక్రెట్ 4. ఆనంద తాండవం. ఇక్కడ శివుడు లింగం కాదు, నటరాజు. అణువుల కదలిక, గ్రహాల పరిభ్రమణం, గ్యాలాక్సీల నృత్యం. కానీ ఆ కదలిక వెనుక అదే నిజమైన శివుడు. ఇప్పుడు చివరి రహస్యం. సీక్రెట్ 5. గర్భగుడిలో ఒక తెర ఉంటుంది. ఆ తెర తీస్తే కనిపించేది శూన్యం. ఆ తెర మాయకు సంకేతం. ఆ మాయ తొలగితే అక్కడ దేవుడు కనిపించడు, నిన్ను నువ్వు చూసుకుంటావు. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు. చిదంబరంలో మనం దేవుణ్ణి చూడము, అనుభవిస్తాము.